विश्वं विष्णुर्वषट्कार भूत भव्य भूत प्रभु भूत कृत भूत वृद्भाव भूतात्म भूत भावनः. Very good afternoon to everybody. This is Srinivas working as a school assistant. My subject is physical science. Today I have come in front all of you to strengthen my voice about the concept of English language once again. ఈ రోజు మీ అందరికీ కూడా ఒక భాషని బోధించాలి అంటే ముందుగా మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా తెలియజేస్తానండి. ఈ వీడియో తర్వాత వచ్చేటువంటి ప్రతి వీడియో కూడా నేను వీటికి సంబంధించినటువంటి అనాలిసిస్ని చాలా క్లియర్గా ఇచ్చి ఉన్నాను. ఓకే, ఈ వీడియోలో చాలా క్లుప్తంగా ఇంగ్లీష్ భాషలో ఉండేటువంటి 12 టెన్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి అనేటువంటిది సింపుల్గా తెలియజేస్తాను సార్. ఓకే, సో దీనికి ముందు ఏదైనా ఒక భాష మనం బోధించాలి లేదా పరిచయం చేయాలి అంటే గుణింతాన్ని ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్తున్నాను. ఓకే, అసలు ఏంటి అనేటటువంటి విషయాన్ని ఒకసారి వాచ్ చేయండి. అసలు గుణింతం అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయకపోతే మనము భాష ఎలా వ్రాయబడిందో చెప్పని వాళ్ళం అవుతాం. మనం ఏదైనా భాషను పరిచయం చేయాలంటే ముందు హౌ దట్ ద లాంగ్వేజ్ హ్యాడ్ బీన్ రిటన్ దట్ వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ టు ద స్టూడెంట్స్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. In the English language, there are 5 forms of verbs, that is V1 and V2 and V3 and V4 and V5. These are 5 verb forms. And first one, let me take one of the root verb, that is do. Okay, do అంటే మన తెలుగులో చేయు అని చెప్తామండి. సో ఇక్కడ ఏంటంటే అంటే V1 అంటే do, V2 అంటే did, and V3 అంటే done, and next V4 అంటే doing, and next V5 does. V1 and V5 represents for the present tense, V2 represents for the past tense, V3 represents for the perfect tense, and doing represents for the continuous tense. Now V1, what is the meaning of do అంటే చేయు. I do అన్నాం అనుకోండి, అప్పుడు ఈ డూ యొక్క వెర్బ్ అనేటువంటిది ఏమవుతుందంటే చేస్తానుగా మారుతుంది. అంటే దీని యొక్క అర్థాన్ని ఇది మారుస్తుంది సార్. అంటే ఇఫ్ I is follows do, then the meaning of do becomes చేస్తా అనమాట. ఐ డూ అంటే నేను చేస్తాను. అదే వీ డూ అన్నాం అనుకోండి, మేము చేస్తాము అంటే డూ యొక్క అర్థం ఏ విధంగా మారింది, చేస్తాముగా మారింది. సో ఇది మన ఇక్కడ గుణింతం అండి. సపోజ్ మనకి హిందీలో ఒక వాక్యం తీసుకుంటున్నాం, చిన్న పదాన్ని తీసుకుంటున్నానండి, కరేగా అన్నాం అంటే కర్ అనేటువంటి ఒక మూల పదం యొక్క అర్థాన్ని ఈ గా అనేటువంటిది మారుస్తుంది సార్. అంటే ఇక్కడ హిందీలో గుణింతం ఎలా వ్రాయబడిందండి అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వ్రాయబడింది. అంటే ఇక్కడ కరేగా అంటే ఏంటి, చేస్తాడు, కరేగి అంటే ఏంటి, చేస్తుంది అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. అదే ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో విల్ డూ అన్నామండి. ఇప్పుడు ఈ డూ యొక్క అర్థాన్ని ఎవరు మారుస్తారంటే ఈ విల్ మారుస్తుంది. ఇక్కడ ఈ గా అనేటువంటిది ఫ్యూచర్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది హిందీలో. అంటే ఇక్కడ ఈ ఇండికేట్ చేసేటువంటి విధానం ఎలా ఉంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంది. కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా ఉందండి అంటే ఇది ఫ్యూచర్లో ఉందా లేదా తెలియజేసేటువంటి దాని యొక్క మీనింగ్ని మార్చేటటువంటి గుణింతం అనేటువంటి ఎటుపక్క ఉందండి అంటే లెఫ్ట్ సైడ్ అనేటువంటిది ఉంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సార్. ఇప్పుడు ఐ రాసాం అనుకోండి, ఐ విల్ డూ అంటే నేను చేస్తాను, వీ విల్ డూ మేము చేస్తాము, దే విల్ డూ వారు చేస్తారు అనేటువంటి అర్థాన్ని ఈ భాష ఇస్తుంది. ఈ విధంగా అసలు దానికి రిలేట్ అయ్యి ఉండేటువంటి గుణింతాన్ని మనం ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేసి తీరాల్సిందే. ఓకే, మీకు కొంచెం మిగతా వీడియోలో ఈ యొక్క విశ్లేషణ చాలా క్లియర్గా చెప్పానండి, చూద్దాం. ఐ డూ అంటే నేను చేస్తాను, వీ డూ అంటే మేము చేస్తామంటాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ప్రజెంట్ సింపుల్లోనే డూ డజ్ అనేటువంటివి ఉన్నాయి. ఇప్పుడు డజ్ అనేటువంటిది ఉంది. డజ్కి 2 మీనింగ్స్ ఉన్నాయండి. అంటే ఏంటండి అంటే చేస్తాడు అనేటువంటి ఒక మీనింగు, అలాగే చేస్తుంది అనేటువంటి ఒక మీనింగ్. అంటే కర్తా హై కర్తీ హై అనేటువంటి మీనింగ్ని ఈ భాష ఇస్తుంది. అయితే ఎప్పుడు చేస్తాడు అనేటువంటి మీనింగ్ ఇస్తుందని అంటే ఈ డజ్ దీన్ని హీ అనేటువంటిది ఫాలో అయినప్పుడు ఈ డజ్ చేస్తాడనే అర్థాన్ని ఇస్తుంది. అదేవిధంగా షీ అనేటువంటిది ఫాలో అయ్యేటప్పుడు ఈ యొక్క డజ్ చేస్తుంది అనే అర్థాన్ని ఇస్తుంది. డజ్ అనేటువంటి దాని యొక్క అర్థం మాత్రమే మారుతుందండి. దేనివల్ల మారుతుంది, దాని వెనక ఉండేటువంటి షీ వల్ల కానీ, దాని వెనక ఉన్న హీ వల్ల కానీ, దాని వెనక ఉండేటువంటి ఇట్ వల్ల కానీ. అంతేగాని వీటి యొక్క అర్థాలు వీటికే ఉంటాయి. హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది. అంతేగాని అతడు అని రాసి అతడికి అతనిని అని చెప్పే విధంగా ఏ భాష వ్రాయబడి ఉండదు, ఇక్కడ కూడా వ్రాయబడలేదు సార్. ఓకే సార్, ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఫాలోడ్ టెన్సెస్, దట్ ఈజ్ ప్రెజెంట్ సింపుల్. ఓకే, ఐ డూ అంటే నేను చేస్తాను. ఓకే, అలాగే ఐ డిడ్ అంటే నేను చేశాను, ఐ విల్ డూ అంటే నేను చేస్తాను. ఓకే, ఐ డూ దీని యొక్క అర్థం ఏ విధంగా మారి దీనివల్ల
నువ్వుగా వస్తుంది, చేస్తాను అనే అర్థం వస్తుంది. ఐ డూ, ఐ డిడ్ నేను చేశాను, ఐ విల్ డూ నేను చేస్తాను. ఐ డూ అంటే మై కర్తా హూ. అదే ఫిమేల్ చెప్పాలనుకుంటే మై కర్తీ హూ. ఇప్పుడు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మనం కర్తా హూ, మనం కర్తీ హూ అని 2 రకాలుగా చెప్పట్లేదు. మేల్ అయినా ఫిమేల్ అయినా ఐ డూ అయినా చెప్తాం. అలాగే తెలుగులో కూడా నేను చేస్తాను అంటాం, అది మేల్ అయినా ఫిమేల్ అయినా ఒకేలా చెప్తాం. కానీ హిందీలో ఎలా చెప్తాం, మై కర్తా హూ మై కర్తీ హూ అంటాం. కర్తా హూ అంటే మేలు, కర్తీ హూ అంటే ఫిమేలు. ఇది ఆ భాష వ్రాయబడినటువంటి విధానం సార్. అలాగే ఐ డిడ్ అన్నాం అనుకోండి, నేను చేశాను. వీ డిడ్ మేము చేశాము. దే డిడ్ వారు చేశారు. హీ డిడ్, ఇక్కడ హీ కూడా అంతే, హీ డిడ్ ఒక ప్రజెంట్ సింపుల్లోనే అది మారుతుంది. పాస్ట్ సింపుల్ ఏం మారదండి. అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి కూడా డిడ్ అనే వస్తుంది. ఎందువల్ల అంటే డిడ్ అంటే అర్థం ఏంటని అంటే చేశాను, చేస్తాడు, చేశాడు, చేశాము, చేశారు, చేశాను అన్ని అర్థాలు ఈ డిడ్ అనేటువంటిది ఇస్తుంది. ఓకే సార్. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతిదానికి కూడా మన తెలుగు భాషలో మనం ఏ విధంగా అయితే నేను చేశాను, వారు చేశారు అని ఏ విధంగా అయితే మనం చెప్పాము, అలాగే ప్రతిదానికి డిడ్ అనే వాడతాం, అంటే ప్రతి సబ్జెక్టు ప్రొనౌన్కి కూడా. అలాగే ఐ విల్ డూ అంటే నేను చేస్తాను, అంటే మై కరుంగా, మై కరుంగా. అదే ఫిమేల్ చెప్పాలంటే మై కరుంగి అంటాం. ఓకే, ఇది మీకు క్లియర్గా అర్థమైపోయింది. ఐ డూ, ఐ డిడ్, ఐ విల్ డూ. ఓకే, సో ప్రజెంట్ సింపుల్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, యామ్ డూయింగ్ అన్నాం. ఇక్కడ డూయింగ్ అంటే ఏంటంటే అంటే చేయొచ్చు, అంటే కర్రహ అంటాం. ఇక్కడ యామ్, కర్రహ, హూ. ఓకే, యామ్ డూయింగ్. ఓకే, ఇక్కడ మనం ఐ పెట్టాం అనుకోండి, ఐ యామ్ డూయింగ్. ముందు మనం దేన్ని ఇంట్రడ్యూస్ చేయాలి, డూయింగ్ అంటే మీనింగ్ చెప్పాలి, తర్వాత యామ్ డూయింగ్ ఇంట్రడ్యూస్ చేయాలండి. యామ్ డూయింగ్ అంటే చేయొచ్చు ఉన్నాను అని. అలాగే ఇప్పుడు సపోజ్ వాజ్ డూయింగ్ అన్నాం అనుకోండి, చేయొచ్చు ఉండి. ఐ పెట్టామనుకోండి, చేయొచ్చు ఉండి తిని. ఉయ్ పెట్టామనుకోండి, ఉయ్ పెట్టినప్పుడు ఏంటంటే ఫ్లోరల్ రావాలి. మేము చేసాము అంటాం తెలుగులో కూడా, కాబట్టి ఇంగ్లీష్లో కూడా చేసాము అని చెప్పడానికి ఏంటి వర్ వాడతాం. అంటే ఏంటి, వీ వర్ డూయింగ్ అంటే మేము చేయొచ్చు ఉండితిమి. దే వర్ డూయింగ్ వారు చేయొచ్చు ఉండితిరి. అదే హీ పెట్టామనుకోండి, అతడు చేయొచ్చు ఉండినాడు, కాబట్టి హీ వాజే వస్తుంది, హీ వాజ్ డూయింగ్. ఓకే, అలాగే ఐ వాజ్ డూయింగ్, షీ వాజ్ డూయింగ్, ఇట్ వాజ్ డూయింగ్. ఇది చేయొచ్చు ఉండినది అనేటువంటి విషయాన్ని మనకి ఈ భాష అనేటువంటిది ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ ఐ విల్ డూ అన్నాం. ఇప్పుడు మనకి దీనికి కంటిన్యూస్ టెన్స్ చెప్పాలంటే ఐ విల్ బీ డూయింగ్ అంటే ఇది చేయొచ్చు, ఇది బీకి ఫ్యూచర్ టెన్స్ అంటే విల్ బీ అంటే ఉంటాను. ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఉంటాను. దే విల్ బీ అంటే వారు ఉంటారు. షీ విల్ బీ అంటే ఆమె ఉంటుంది అని అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఐ ఉంది కాబట్టి దీన్ని బట్టి అంటే గుణింతం అనేటువంటిది ఇటు నుంచి ఇటు వ్రాయబడిందని చెప్పడం నా ఉద్దేశం సార్. సో చేయొచ్చు ఉంటాను, ఐ విల్ బీ డూయింగ్ నేను చేయొచ్చు ఉంటాను. ఓకే, సో ఇక్కడ ఐ ఆమ్ డూయింగ్ మై కర్ రహా హూ మై కర్ రహీ హూ. ఐ వాజ్ డూయింగ్ మై కర్ రహా తా మై కర్ రహీ థీ. ఓకే, అలాగే ఐ విల్ బీ డూయింగ్ అంటే ఏంటంటే అంటే మై కర్ రహా హోంగా. ఓకే, మై కర్ రహా హోంగి. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్ సార్. సో ఇక్కడ 6 అయిపోయాయి సార్. అలాగే మనం ఇంకా ఏం చెప్పాలి అంటే హ్యావ్ డన్. డన్ అంటే మీనింగ్ ఏంటంటే అంటే తెలుగులో చేసి అని అర్థం సార్. హ్యావ్ అంటే ఏంటంటే అంటే కలిగి ఉండు సార్. ఐ వచ్చిందనుకోండి కలిగి ఉన్నాను, దే వచ్చిందనుకోండి కలిగి ఉన్నారు, వీ వచ్చిందనుకోండి కలిగి ఉన్నాము అనేటువంటి మీనింగ్ని ఈ హ్యావ్ అనేటువంటిది ఇస్తుంది. సో కలిగి ఉన్నాలో కలిగి పక్కన పెట్టండి సార్. అప్పుడు ఇది చేసి, ఇదేమో ఉన్నాను. సో చేసి ఉన్నాను, ఐ హ్యావ్ డన్ చేసి ఉన్నాను, నేను చేసి ఉన్నాను. ఐ హ్యావ్ డన్ దిస్ వర్క్ నేను ఈ పని చేసి ఉన్నాను. ఐ హ్యావ్ జస్ట్ డూ దిస్ వర్క్, ఐ హ్యావ్ జస్ట్ డన్ దిస్ వర్క్ అంటే నేను ఈ పని ఇప్పుడే చేసి ఉన్నానని చెప్పాలి. అంతేగాని చాలామంది ఏం చెప్తారంటే ఐ హ్యావ్ డన్ అంటే నేను ఇప్పుడే చేసి ఉన్నానని చెప్తారా, చెప్పకూడదు సార్. ఐ హ్యావ్ జస్ట్ డన్ అంటే నేను ఇప్పుడే చేసి ఉన్నానని అర్థాన్ని ఈ భాష ఇస్తుంది. కాబట్టి ఐ హ్యావ్ డన్. అలాగే ఇప్పుడు హ్యావ్ వదిలికి హ్యాడ్ పెట్టామనుకోండి, సింపుల్, వెరీ సింపుల్. ఐ హ్యాడ్ డన్ అంటే నేను చేసి ఉండితిని. అదే వీ పెట్టామనుకోండి మేము చేసి ఉండితిమి. దే పెట్టామనుకోండి వారు చేసి ఉండితిరి. అంతే, వెరీ సింపుల్ కాన్సెప్ట్స్. ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ఆల్ ద టెన్సెస్ విత్ ఇన్ ద వెరీ షార్ట్ పీరియడ్స్. చాలా తక్కువ టైంలోనే మనం ఆ యొక్క భాషని చెప్పేయచ్చు. ఇప్పుడు దీన్ని హిందీలో చెప్పాలనుకోండి, డన్ అంటే ఏంటి, కర్ చుకా. ఐ హ్యాడ్ డన్ అంటే మై కర్ చుకా థా. అదే హ్యావ్ పెట్టామనుకోండి మై కర్ చుకా హూ, కర్ చుకా హూ, మై కర్ చుకా హూ. అదేవిధంగా వే అనుకోండి వే కర్ చుకే హై, వే కర్ చుకే హై. వే వచ్చింది హై వస్తుంది. ఎందువల్ల వస్తుందని అంటే అక్కడ వే వస్తే హై వస్తుంది, మై వస్తే హూ వస్తుంది, తుమ్ వస్తే హో వస్తుంది, అలాగే హమ్ వస్తే హై వస్తుంది చెప్పకూడదు సార్.
తెలుగు భాషలో ఏ విధంగా వస్తుంది? నేను ఉన్నాను అంటాం అంటే మై హూ, హూ అంటే ఉన్నాను అర్థం కాబట్టి మై హూ వస్తుంది. అలాగే వారు ఉన్నారంటే వే హయ్య అంటాం. హయ్య అంటే ఏంటి? ఉన్నారు అని అర్థం వస్తుంది కాబట్టి వే వస్తే హయ్య వస్తుంది. అంతేగాని మనం చెప్పకూడదు. ఇందా మీకు చెప్పాను చూడండి, డజ్ అన్నాం. హీ వస్తే డజ్ వస్తుంది, షీ వస్తే డజ్ వస్తుంది, ఇట్ వస్తే డజ్ వస్తుంది చెప్పకూడదు. ఎందువలన అంటే డజ్ అంటే అర్థం ఏంటి? చేస్తాడు. మన తెలుగు భాషలో తెలుసు కదా మనకి, అతడు చేస్తాడు అంటాం. కాబట్టి డజ్ వస్తే దానికి ఫాలోయింగ్ వెనక ఏం రావాలి? హీయే రావాలి. కాబట్టి ఖచ్చితంగా మనం భాష అలా ఇంట్రడ్యూస్ చేయాలి. అంతేగాని ఒక స్ట్రక్చర్ బేస్లో ఎప్పుడు కూడా ఒక భాషను ఇంట్రడ్యూస్ చేయకూడదు. అంటే ఇక్కడ హీ, షీ మరియు ఇట్ అనేటువంటిది వచ్చినప్పుడు డజ్ వస్తుంది అని చెప్పని ఇక్కడ ఒక కుక్ అనేటువంటి ఒక వెర్బ్ పెట్టి హీ డజ్ కుక్ అంటే అతడు వంట చేస్తాడు అనేటటువంటిది అలా ఇట్టి పరిస్థితుల్లో మనం బోధించకూడదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. సో ఐ హ్యావ్ డన్ అయిపోయింది, ఐ హ్యాడ్ డన్ అయిపోయింది, దే హ్యాడ్ డన్ అయిపోయింది కదా. అలాగే ఐ విల్ హ్యావ్ డన్. ఓకే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? హ్యావ్ డన్ అంటే చేసి ఉన్నాను, చేసి. హ్యావ్ అంటే ఇక్కడ అయ్యింది కాబట్టి చేసి ఉన్నాను. ఐ విల్ హ్యావ్ డన్ దీనికి ఫ్యూచర్ అంటే నేను రేపు ఈ టైంకి ఆ పని చేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ డన్ దిస్ వర్క్ లేక దట్ వర్క్. ఐ విల్ హ్యావ్ డన్ దట్ వర్క్ బై దిస్ టైమ్ ఆన్ టుమారో. రేపు ఈ సమయానికి నేను ఆ పని చేసి ఉంటాను అనేటువంటి అర్థం వస్తుంది సార్. అంతేగాని మనం ఒక స్ట్రక్చర్లో విల్ రాయండి, హ్యావ్ రాయండి, తర్వాత V3 రాయండి అనేటువంటి విధంగా ఏది చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదని అంటే ఒక భాషని భాష పరంగానే చెప్పాలి. ఇందులో మనకు ఒక కంటెంట్ అనేటువంటిది వచ్చిన తర్వాత అప్పుడు మనము ఇందులో డైరెక్ట్గా ఇంగ్లీష్లోనే బోధించాలి. సో ఏ లాంగ్వేజ్ అయినా సరే మనం బోధించేటప్పుడు ఖచ్చితంగా విద్యార్థి యొక్క మాతృభాషలోనే బోధించాలి. ఓకే, ఐ విల్ హ్యావ్ డన్ అయిపోయింది కదా సార్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అయిపోయింది, పాస్ట్ పర్ఫెక్ట్ అయిపోయింది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ దీన్ని ఐ విల్ హ్యావ్ డన్ అంటే మై కర్ చుకా హోగా అను కదా. మై కర్ చుకా హోవుంగా, మై కర్ చుకా హోవుంగా అంటే నేను ఆ పని చేసేసి ఉంటాను, ఆ పని చేసేసి ఉంటాను అనేటువంటి విషయం మనం చెప్తాం. ओके कोई गलत है तो हिंदी में मुझे माफ़ कीजिए, मुझे हिंदी अच्छी तरह से मालूम नहीं है, लेकिन आई एम गोइंग टू एक्सप्लेन इन हिंदी ऑल्सो. ओके, so present perfect, past perfect, future perfect is also over. Next, I have been doing అన్నా. ఇక్కడ డూయింగ్ అంటే చేయొచ్చు, బీన్ అంటే ఉండి, ఇక్కడ ఐ హ్యావ్ అంటే కలిగి ఉన్నాను. నేను చేయొచ్చు, ఉండి ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ మై వర్క్. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ మై వర్క్ ఫర్ 2 hours అంటే నేను నా పనిని 2 గంటల నుండి చేయుచునే ఉండి ఉన్నాను. ఇక్కడ ఎందువల్ల ఈ బీని వల్ల ఈ డూయింగ్ వల్ల అది చేయుచునే అనే అర్థాన్ని ఇస్తుంది సార్. దీని అర్థాన్ని ఇది మారుస్తుంది, దీని అర్థాన్ని ఇది మారుస్తుంది. ఇది గుణింతం అండి. ఈ గుణింతాన్ని మనం ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేసి తీరాల్సిందే. అంతేగాని ఇక్కడ ఇప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రాయాలంటే సబ్జెక్ట్ రాయండి, హ్యావ్ రాయండి, తర్వాత బీన్ రాయండి, తర్వాత V4 రాయండి, తర్వాత ఏమో అక్కడ ఆబ్జెక్ట్ ఎక్స్టెన్షన్ అనేటువంటిది రాయండి. ఇలా అనేటువంటిది మనం చెప్పకూడదు. ఓకే, సో ఐ హ్యావ్ బీన్ డూయింగ్. అలాగే ఇప్పుడు హ్యావ్ తీసేసి హ్యాడ్ పెట్టానుకోండి, సింపుల్. ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ మై వర్క్ ఫర్ 2 hours 2 గంటల నుంచి నేను నా పని చేయుచునే ఉండి తిని. దే పెట్టానుకోండి, వాళ్ళ యొక్క పనిని 2 గంటల నుంచి చేయుచునే ఉండితిరి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క భాష ఇస్తుంది. ఇప్పుడు మనకి ఫ్యూచర్లో చెప్పాలి. ఇక్కడ ఏం చెప్పాలి ఫ్యూచర్లో అంటే ఐ విల్ హ్యావ్ బీన్ డూయింగ్. ఐ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ మై వర్క్ ఫర్ 2 hours. ఓకే, బై దిస్ టైమ్ టుమారో అన్నాం అనుకోండి. అంటే నేను నా పనిని, ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్లేస్ ఉంది కాబట్టి నీ వస్తుంది. నేను నా పనిని రేపు ఈ సమయానికి 2 గంటల నుండి చేయుచునే ఉండి ఉంటాను. వెరీ సింపుల్ కాన్సెప్ట్స్. మనం ప్రతి పదానికి కూడా మన యొక్క భాషలో అర్థం వస్తుంది. ఆ యొక్క భాష ద్వారానే ఈ యొక్క భాషను మనం ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే మాతృభాష ద్వారానే మనం ఏ భాష అయినా ముందు ఇంట్రడ్యూస్ చేయాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓకే, సో దిస్ ఈజ్ ద కంటెంట్, ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో ఇది ఒక షార్ట్ వీడియో సార్. దీనిలో మీకు 12 టెన్సెస్ అనేటువంటివి తెలుగులోని హిందీలోని కూడా క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటాను నేను. ఓకే, ఇప్పుడు సపోజ్ ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ మై వర్క్ ఫర్ 2 hours అన్నా అంటే నేను మై అపనా వర్క్ ఫర్ 2 घंटे से कर रहा था చేయించు ఉండితిని అని. హ్యావ్ పెట్టామనుకోండి, మై అపనా కామ్ 2 घंटे से कर रहा हूँ అంటాం. ఓకే,
అంటే ఏంటి, నేను 2 గంటల నుంచి నా పని చేయుచునే ఉన్నాను అని చెప్పని. వెరీ సింపుల్ కాన్సెప్ట్స్. ఇలా చెప్పినప్పుడు ప్రతి పిల్లవాడు కూడా తనకి నచ్చిన విధంగా ఆ యొక్క భాషను అర్థం చేసుకుంటాడు. అంటే ఇలాగే చెప్పాలి, ఇలాగే అర్థం చేసుకుంటాడు. వాడు సింపుల్గా రాయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాడు రాస్తాడు. ఓకే సార్, ఈ విధంగా మనం చెప్పొచ్చు. ఈ యొక్క క్లాస్ మీ అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. నా తదుపరి వీడియోల్లో ప్రతి దానికి సంబంధించినటువంటి చాలా క్లియర్ ఆన్సర్స్ అనేటువంటిది ఇస్తున్నాను. ప్రపంచంలోనే ఈ యొక్క భాషని బోధించేటటువంటి విధానం అనేటువంటిది మార్చాలి అనేటువంటి ఉద్దేశమే నాది సార్. ఎందువలన అంటే ఆ భాష అనేటువంటిది ఒక యూనివర్సల్ లాంగ్వేజ్. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆల్సో మస్ట్ హ్యావ్ టు బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ దట్ లాంగ్వేజ్. సో అలా అర్థం చేసుకుంటే దాని ద్వారా అనేకమైనటువంటి సబ్జెక్టుని అతి తక్కువ కాలంలో విద్యార్థి చదవగలుగుతాడు, తన యొక్క సమయాన్ని ఆదా చేసుకోగలుగుతాడు. అంతేకాకుండా తను కూడా ఏ విధంగా స్ట్రెయిన్ అవ్వకుండా, ఏ విధమైనటువంటి ప్రెషర్ అనేటువంటిది పడకుండా, అంటే ఏ ఒత్తిడి లేకుండా, ఏ స్ట్రెయిన్ లేకుండా తను అనుకున్నటువంటి కంటెంట్ని చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా నేర్చుకుంటాడు, దాన్ని అప్లై చేస్తాడు. ఓకే, సో ఈ విధంగా చెప్పగలిగినటువంటి అవకాశం అనేటువంటిది నాకు ఆ భగవంతుడు ఇచ్చినందుకు నేను సర్వదా రుణపడి ఉంటాను. Okay, so please help me and please cooperate me to do this work in the favor of the society, sir. Okay, thank you so much. Jnananandamayam devam nirmala spatikakritim adharam sarva vidyanam hayagrivam upasmahe.